యూరోప్లో ఒక స్పెర్మ్ డోనార్ ఉన్నారు. చాలా హెల్దీ అండ్ యాక్టివ్. ఆయన స్పెర్మ్తో యూరోప్లోని 14 దేశాల్లో 197 మంది మహిళలు తల్లులయ్యారు. ఆయనకు 17 ఏళ్ల వయసు అప్పటి నుంచి, అంటే 2005 నుంచి ఆయన స్పెర్మ్ని డొనేట్ చేస్తూ వస్తున్నాడు. స్పెర్మ్ డొనేట్ చేసిన ప్రతిసారి ఆయనకు బోలె టెస్టులు చేస్తారు. అన్నింట్లో ఆయన పర్ఫెక్ట్ అని వచ్చింది. కానీ కొన్నాళ్ళకి ఈ స్పెర్మ్ డొనేట్ చేసిన ద్వారా పుట్టిన పిల్లల్లో కొద్దిమంది క్యాన్సర్ బారిన బట్టి చనిపోయారు. దాంతో వాళ్ళ తల్లిదండ్రులకు డౌట్ వచ్చి టెస్టులు చేయిస్తే ఈ క్యాన్సర్ జీన్స్ ద్వారా వచ్చింది అని చెప్పి నిర్ధారణ అయింది. తీగలాగితే డొంక ఈ స్పెర్మ్ డోనార్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. అతని తల్లిదండ్రుల్లో కానీ, అతని కుటుంబ సభ్యుల్లో కానీ, అతని ఆ తర్వాత తరంలో కానీ ఎవరికి ఈ క్యాన్సర్ అనే మహమ్మారే లేదు. కానీ అతని జీన్స్ లో క్యాన్సర్ ని నిరోధించే TP53 అనే ఒక జన్యువు పూర్తిగా డ్యామేజ్ అయినట్లు గుర్తించారు. దీనివల్ల అతనికి పుట్టబోయే పిల్లలకు 90% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంట. ఆయన కణాల్లోని DNA పుట్టక ముందుకే ఈ జీన్స్ ఆయనలో మ్యూటేట్ అయ్యింది అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. దాతకి స్పెర్మ్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఈ విషయాన్ని డాక్టర్లు గుర్తించలేకపోయారు. ఆ విషయాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. ఇది చాలా పెద్ద ఇష్యూ. కానీ దీన్ని ఎవరం గుర్తించలేకపోయినా ఆ విషయం ఏ టెస్ట్ లో కూడా బయటపడలేదు. ఫైనల్ గా పిల్లలకు క్యాన్సర్ వచ్చిన తర్వాతే ఈ విషయం బయటపడింది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే ఈ స్పెర్మ్ తో పుట్టిన వాళ్ళల్లో 67 మందికి టెస్టులు చేస్తే 23 మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తేలింది. కాకపోతే ఇక చేసేది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి 6 నెలలకోసారి ఈ పిల్లలందరూ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటే తొలి దశలోనే బయటపడి నివారణకు అవకాశం ఉంటుంది అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు.